పిల్లలకు ఏదో బ్రెయిన్ ఫీడింగ్ చేసే విధంగా బలవంతంగా ఒక పాఠం చెప్పాం. ఈ క్వెషన్స్ ఇచ్చాం. ఆ క్వెషన్ చదువుకుంటే మీరు ఎగ్జామ్‌లో పాస్ అయిపోతారు. అంతే అని తప్పించి వారికి లోక జ్ఞానం గురించి గానీ, లేదంటే కరెంట్ అఫైర్స్ గురించి గానీ, లేదంటే ఈ యొక్క సోషల్ యాక్టివిటీస్ కానీ, అలాగే ఈ స్పోర్ట్స్ గురించి గానీ ఎటువంటివి కూడా నేర్పించేటువంటి ప్రయత్నం లేదు. మీ పేరెంట్స్ నాకు డబ్బులిస్తున్నారు. నీకు మంచి గ్రేడ్ రావాలి. మీకు ఏ గ్రేడ్ వచ్చిందా? ఏ ప్లస్ వచ్చిందా? మంచి మెరిట్ వచ్చిందా? మంచి సీట్ వచ్చిందా? తప్పించి ఆ తర్వాత లైఫ్ ఎట్లా ఉంటుంది? ఆ తర్వాత మీరు ఎట్లా ఫేస్ చేయాలి? ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పోటీ ప్రపంచానికి అనుగుణంగా మన ప్రస్తుత విద్యా వ్యవస్థ ఉందా? ఒకవేళ అట్లా మారాలి అంటే అటు ప్రభుత్వాలు అలాగే ప్రభుత్వ అధికారులు, పాఠశాలలు పట్టించుకోవట్లేదని మనం చెప్తున్నాం. అలాగే తల్లిదండ్రుల తరపు నుంచి తల్లిదండ్రులు కూడా ఎట్లా మారాలి? తల్లిదండ్రుల మైండ్ సెట్ ఎలా ఉండాలి? సార్ ఓకే, తల్లిదండ్రులు మారేదానికంటే ముందు ప్రభుత్వాలు సరిగ్గా ఉంటేనే ఏమన్నా చేయగలుగుతాం. వాళ్ళు ఏ యాక్షన్స్ తీసుకోకపోతే చుట్టూ ఉన్న స్కూల్స్ అన్ని అంతే సార్. ఎక్కడ గ్రౌండ్ లేదు. ఒకవేళ గ్రౌండ్ ఉన్న స్కూల్లో కూడా పార్షాలిటీ ఉంటుంది. దాంట్లో కూడా ఇంటర్నల్ పాలిటిక్స్ ఉంటాయి. ఏదో ఒకరిద్దరు పిల్లలకి ఏదో చేస్తారు. కానీ సరే, పేరెంట్స్ గా ఎట్లా మారాలి అంటే ప్రతి స్కూల్స్ అంతే ఉన్నాయి. ఇంకా మారడానికి కూడా ఏం లేదు, తప్పదు. మా పిల్లోడు ఎదగాలి, వాళ్ళ పేరెంట్స్ లో కొంచెము పక్క పిల్లోడు వేరే స్కూల్లో ఇన్ని లక్షలు పెట్టి చదివిపిస్తున్నాడు, వాడిని అది చదివిపిస్తున్నారని పేరెంట్స్ కి కొంచెం ఏదైనా ఉంటదేమో. మా పిల్లడు కూడా అట్లా ఎదగాలని చెప్పేసి అప్పు చేసిన పేరెంట్స్ చేపిస్తున్నప్పుడు ప్రభుత్వాలు ఫస్ట్ కట్టడి చేయాలి కదా సార్. వాళ్ళు ఇప్పుడు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు దోచుకొని చేస్తుంటే ప్రభుత్వాలు కట్టడి చేయలేక ఇవన్నీ అవుతున్నాయి. గ్రౌండ్ లెవెల్ స్కూళ్ళకి ఎందుకు వాళ్ళు క్లోజ్ చేయొచ్చు కదా, వాళ్ళకి నోటీసులు జారీ చేయొచ్చు కదా, ఫైన్ వేయచ్చు కదా. వేయదు. ఈ రోజు చూస్తుంది, సరే అంటది. మళ్ళీ ఈ అక్క చెప్పినట్టు ఇందాక ఖచ్చితంగా మళ్ళీ ఎంఆర్ఓనే వచ్చి తీపిస్తాడు. డిఈఓకి నాలెడ్జ్ ఉండదు, ఎంఈఓలు ఉండవు. ఇంకా మళ్ళీ కామెంట్ చేస్తే ఇంకా మళ్ళీ అంటారు. కానీ దాదాపు ఒక వచ్చే గవర్నమెంట్ జాబ్లలో ఒక 10 to 20% రిజర్వేషన్ జాబ్స్ ఉంటాయి. మళ్ళీ వాళ్ళు 12 మార్క్స్ 20 మార్క్స్ వేస్తే క్వాలిఫై ఆడ కూర్చుంటారు. పోనీ ఎడ్యుకేషన్ ఇష్యూ దాంట్లో ఏముందని చెప్తే కూడా వాళ్ళు వినరు, రూల్స్ తెలియదు. ఈవెన్ నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. నేను ఇక్కడ ఈ ఉప్పల్ దగ్గర ఉన్న ఎంఈఓని వెళ్ళి కలిసినాడు. నేను ఇంగ్లీష్ లో కంప్లైంట్ రాసిస్తే ఆయన చదువుతలేడు. ఏం రాసిరు మేడం, నాకు తెలుగులో చెప్పండి అన్నాడు. సరే సార్, ఇది విషయం ఇట్లా అని చెప్పేశానంటే తెలుగులో రాసియండి మేడం కంప్లైంట్, మాకు ఎట్లా చదువుకోనికి వస్తుంది అన్నాడు. ఏం చేయాలి నేను? నువ్వు ఎంఈఓ అయిపోయి లక్షల జీతం తీసుకుంటున్నావు, నా కర్మ రా బాబు అని నేను అనుకున్నా. సో ప్రభుత్వాలు ఎట్లయినా సార్, అది నేను ఓపెన్ కామెంట్ చెప్తున్నా. మీరు దీంట్లో ఇంట్లో నేను ఎవరిని డిస్క్రిమినేట్ చేయడం లేదు, ఏదీ లేదు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ గురించి వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా. ఒకప్పుడు నాకే ఎదురైంది. నేను తెలంగాణ ఉద్యమం చేసి జీవితం కోల్పోతే నన్ను నా ఫ్రెండ్ కాల్ చేసి ఏమనింది, నేను జడ్జి అయినా అన్నది. మరి నేను కూడా రాసినాను. జేసీసీ ఎగ్జామ్ రాస్తే నాకు 64 మార్క్స్ వచ్చినాయి. నాకు కట్ ఆఫ్ మార్క్ పోయింది, ఆమె 22 మార్క్స్ వచ్చినాయి. బట్ మీరు చదవక ఎగ్జామ్ పోగొట్టుకున్నారు అన్నారు. బట్ నేనేం డిస్క్రిమినేట్ చేయలేదు. బట్ అనిపించింది, అరే రామ, ఈవెన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా కనీసం ఆ రిజర్వేషన్లు లేకుండా అందరూ ఒకటే పిల్లలు అందరిని ఒక దగ్గర కూర్చున్నబెట్టుకొని చదివిపించి ఇట్లా చేస్తే బాగుండు. ఆ పేదోడు, మధ్యతరగతోడు, ఉన్నోడు ఈ డిస్క్రిమినేషన్స్ ఈ చదువులో పెట్టకండి, ఈ రిజర్వేషన్లో పెట్టకండి, జాబులలో పెట్టకండి అని పేరెంట్స్ గా మేము మారేదంటే సరే, మాకు ఏదైనా ఆశలుండి వాడు చదువుతున్నాడు కాబట్టి మా పిల్లలు ఇంకొకటి చదువుకోవాలి గొప్పగా అన్నట్టుగా మేము చేస్తుండొచ్చు. కానీ ఖచ్చితంగా ప్రభుత్వాలు అందరికి అధికారాలు ఉన్నాయి సార్. డిఈఓ దగ్గర నుంచి కలెక్టర్ వరకు అందరికి అధికారాలు ఉన్నాయి. వాళ్ళు చూడాలి. లక్షల జీతాలు తీసుకుంటాడు, ఉట్టికి కూర్చునే బదులు కంప్లైంట్లు ఇచ్చినప్పుడు కూడా మళ్ళీ వాళ్ళ దగ్గర 2-3 లక్షలు తీసుకొని సూట్ కేసు తీసుకొని 2 రోజులు అయిందా అనిపించేసి వాళ్ళు అట్లా చేసినాక మొత్తం ఓవరాల్ సిస్టమ్ అంతా సర్వనాశనం అయిపోయింది. క్వాలిటీ లెస్ ఎడ్యుకేషన్ అయిపోయింది. ఇంకేం చేస్తాం సార్ పేరెంట్స్ గా మేము?